ఈ దేశం స్వాతంత్రానంతరం ఇచ్చిన నాయకుల్లో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఈ రోజున మోడీ గారు రికార్డుల్లోకి ఎక్కారు. ఈ రోజు వరకు కూడా మన గత శుక్రవారం నాడు ప్రధానమంత్రి కార్యాలయం ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం అంతకుముందు 4077 రోజులు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు పనిచేస్తే ఆమె పదవీ కాలం అంతా కూడా ఏకధాటిగా ఒక్కసారిగా జరగలేదు. మధ్య మధ్యలో కూడా కొంత విరామం, ఎన్నికల్లో ఓడిపోవటం, అలహాబాద్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, వాటి నేపథ్యంలో ప్రధానమంత్రిగా వైదొలగటం, వీటన్నిటితో 4077 రోజులు ఆమె ప్రధానమంత్రిగా పనిచేశారు. కానీ ఏకధాటిగా ఆమె యొక్క రికార్డును అధిగమించినటువంటి ఘనత కేవలం ప్రధాని మోడీ గారికి దక్కుతుంది. ఈ దేశం మెచ్చిన నాయకుల్లో నెహ్రూ గారు కానివ్వండి, ఇందిరాగాంధీ, ప్రధానమంత్రి మోడీ గారు, వాజ్పేయి గారు, వీరంతా కూడా ప్రపంచంలో అత్యధికమైనటువంటి ప్రభావశీలుగా ఉన్నారు. ఇంకొక రికార్డును కూడా మోడీ గారు అధిగమించారు. అది ప్రపంచంలో అత్యధిక మంది ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి, అత్యధిక మందిని ప్రభావితం చేస్తున్నటువంటి వ్యక్తి, ప్రజలు ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి రికార్డు సాధించుకున్న ఘనత కూడా ఈ మధ్య కాలంలో వరల్డ్ రికార్డును పెట్టి ప్రధానమంత్రి మోడీ గారికి దొరుకుతుంది. నిజంగా నాకు కూడా ప్రధానమంత్రి మోడీ గారంటే చాలా ఇష్టం. భారతదేశ చరిత్ర హిందూ చరిత్రతో, హిందూ భావజాలంతో ముడిపడి ఉంది. భారతదేశం ఒక రకంగా లౌకిక రాజ్యాంగం అయినప్పటికీ కూడా హిందూ ధర్మాలు, వేదాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, వీటన్నిటితో అనేక దేశాల దృష్టిని ఆకర్షించినటువంటి మన యోగాతో అలాంటి హిందూ ధర్మాన్ని ప్రబోధించిన వ్యక్తిగా కూడా, హిందూ ధర్మ పదంలోకి తీసుకున్న వ్యక్తి కూడా మోడీ గారు. ఇక 3 సార్లు ఒకేసారి అటెస్టెన్స్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మోడీ గారు. అలాగే ఆ రికార్డు అంతకుముందు నెహ్రూ గారికి ఉండేది. 1947 నుంచి 64 వరకు కూడా ఆయన కూడా 3 పదవీ కాలాల పాటు ప్రధానమంత్రిగా కొనసాగారు. కానీ ఆయన రికార్డుని మించి ఇందిరాగాంధీ గారు, ఇందిరాగాంధీ గారికి మించి ప్రధానమంత్రి మోడీ రికార్డు. రియల్లీ వి ఆల్ లవ్ మోడీ గారు. మోడీ గారు అంటేనే భారతదేశం. ఈరోజు భారతదేశంలో ప్రతి వ్యక్తి ప్రపంచ దేశాలు గుర్తించుకుంటుంది మోడీ చరిష్మాతో.